హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నింగ్ విత్ శ్రీనాథ్. మనకు 3 రోజులు వీడియోలు రాకపోవడం గల కారణం ఏంటంటే కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి నాకు. దానివల్ల మనం వీడియో చేయలేకపోయినాం. ఈ రోజు నుంచి మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. అయితే ఈ క్రమంలో మీకు చెప్పబోయే అంశం ఏంటంటే మనం ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకోబోతున్నాం. ఏంటంటే ఇప్పుడు ఎడిటోరియల్లో మనకు 4 ఎడిటోరియల్ చాలా ఇంపార్టెంట్ వచ్చినాయి అనుకో, దాన్ని రెండు పార్ట్లుగా డివైడ్ చేద్దాం అనమాట. అంటే ఒక వీడియోలో పార్ట్ ఏ కింద 2 ఎడిటోరియల్, పార్ట్ బి కింద ఇంకా 2 ఎడిటోరియల్ డిస్కస్ చేద్దాము. ఇలా చేయడం వల్ల ఎడిటింగ్లో నాకు చాలా ఇబ్బంది అనిపించదు, అట్లాగే మీకు కూడా వినేటప్పుడు ఇంత టైం పెడుతున్నామా అనే ఒక రకమైన ఆందోళన పడకుండా చాలా వరకు అంటే పీస్ఫుల్గా వినడానికి కూడా మీకు కూడా మంచి అనిపిస్తుంది నేను అనుకుంటున్నాను. కాబట్టి మనం ఇప్పుడు ఆ విధంగా వెళ్ళిపోదాం. మొదటగా మనం ఈరోజు డిస్కస్ చేయబోయే అంశంలో పార్ట్ ఏ కింద బలీయ బంధానికి బాటలు, సమన్వయంతో లక్ష్య సాధన అని చెప్పేసి ఈ 2 ఎడిటోరియల్ మనం చూద్దాం. మొదటగా బలీయ బంధానికి బాటలు, భారత్ అమెరికా సంబంధాల కొత్త మలుపు అని చెప్పేసి ఎడిటోరియల్ మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. దాంట్లో అయితే ఈ ఎడిటోరియల్లో మనకు రైటర్ ఏం చెప్తుందంటే, ఇంతకుముందుకు అమెరికా అధ్యక్షుడిగా చేసినటువంటి ఒబామా కానీ ట్రంప్ కానీ వాళ్ళకి ఎటువంటి పాలన అనుభవం లేదన్నమాట. అయితే ఇప్పుడు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడైనటువంటి జో బైడెన్కి దాదాపు 2 పర్యాయాలు ఉపాధ్యక్షుడిగా అలాగే సెనేటర్గా వివిధ శాసనాల్లో మంచి కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా అనుభవం ఉందన్నమాట. అయితే ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనే విదేశాంగ విధానంపై చాలా వరకు మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి మనకు ఎడిటోరియల్లో రైటర్ చెప్తున్నాడు అనమాట. దాంట్లో భాగంగా అంటే ఒక దేశం అత్యున్నత స్థానంలో ఉండాలంటే 2 పదవులు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాంట్లో ఒకటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా, ఇంకొకటి విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు పటిష్టమైన నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఆ దేశము చాలా వరకు ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటారన్నమాట. దాంట్లో ఈ 2 శాఖలు అమెరికా అధ్యక్షుడు ఎవరికి నియమించిందంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా జేక్ సల్లివాన్కి, అట్లాగే విదేశాంగ శాఖ మంత్రిగా యాంటోనీ బ్లింకన్కి కేటాయించారనమాట. దీంట్లో మనము నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా నియమించినటువంటి జేక్ సల్లివాన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆయనే మొదటి నుంచి చైనా అనుసరిస్తున్నట్టు విధానాన్ని అంటే తిరుగుతూ వచ్చే వ్యక్తి అనమాట. ఆయనకు ఏమంటుండంటే చైనా అనేది ప్రపంచాధిపత్యానికి బాగా తహదలాడుతుందని అని చెప్తుండు. ఆ క్రమంలో అమెరికా తీసుకున్నట్టు విధానాలు చైనాకు కంటగింపుగా ఉంటున్నాయి. అయితే చైనా తీసుకున్నట్టు విధానాలు కూడా అమెరికాకు ఇబ్బందిగా ఉంటున్నాయి అని చెప్పేసి మనకు ఈ రైటర్లో అంటే జేక్ సల్లివాన్ గురించి చెప్తున్నాడు అనమాట. ఆ నేపథ్యంలో ఇప్పుడు చైనా ప్రపంచ శక్తిగా ఆవిర్భవించే క్రమంలో 2 రకాల విధానాలను అనుసరిస్తుందని చెప్పి చెప్తున్నాడు. దాంట్లో మొదటగా ఆసియాలో అతిపెద్ద ప్రాంతీయ శక్తిగా నిలబడాలని చెప్పేసి అనుకోవడము. అయితే దాంట్లో ఉదాహరణ చూసుకున్నట్లయితే వివిధ దేశాలకు ఆర్థిక సహాయం చేసి డెప్ ట్రాప్లో తీసుకొని వాళ్ళని తమ చేతుల్లో పెట్టుకునేట్టు చేస్తుందని చెప్పేసి చెప్పినమాట. ఇంకొకటి తీసుకున్నట్లయితే ఆర్థికంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుండి అత్యున్నతమైనటువంటి సంస్థల ఫోరమ్స్లలో అట్లాగే అంతర్జాతీయ వేదికలలో చైనా తన ప్రాబల్యాన్ని చాటుకోవడానికి తహదాలాడుతుంది అని చెప్పేసి ఇది ఒక 2 రకంగా చెప్పిన అనమాట. అంటే 2 రకాలుగా చెప్పిండు. ఒకటేమో ప్రాంతీయంగా ఎదగడం, ఇంకొకటేమో అంతర్జాతీయ వేదికలపై తన ప్రభావం చూపించే విధంగా తయారు కావడం అని చెప్పేసి చెప్పిండు. అయితే ఈ నేపథ్యంలో అటువంటి విధానాన్ని అవలంబించి చైనా ఏం చేయబోతుందంటే ఈ క్రమంలో ఆ దేశానికి మన జపాను, ఇండియా, వియత్నాం వంటి దేశాలు అడ్డుపడుతున్నాయి అన్నమాట. దేనికంటే ఈ దేశాల భూభాగాలను కాజేయాలని చెప్పేసి చైనా ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుందన్నమాట. అంతేకాకుండా రష్యాలో వ్లాదివోస్తోక్ ప్రాంతాన్ని, అలాగే సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి పామిర్ పీఠభూమిని కూడా చైనా ఎప్పటి నుంచో ఈ భూభాగాలు మాయ అని చెప్పేసి లుల్లులు పెడుతుందన్నమాట. అట్లాగే కొంతమేర చూసుకోవచ్చు, సౌత్ చైనా సీ మొత్తం నాదే, ఈ చైనా ఇటువంటి సీలోకి ఎవరు రాకూడదు అని చెప్పేసి అంటది. అట్లాగే హిందూ మహాసముద్రం చూసుకున్నట్లయితే ఇది అందరిది, ప్రపంచం అందరిది, మనం అందరూ స్వేచ్ఛావాణిజ్యం చేసుకోవచ్చు అని అంటారు. అంటే అక్కడ సౌత్ చైనా సీ నాది అంటది. ఇక్కడికి వచ్చినేమో ఇది మనదందరి, ప్రపంచం అందరిది, మనం అదే ఐక్యమత్యంతో ఉండాలి అని చెప్పేసి అంటది. అంటే ఈ ధోరణిని మనం చూసుకున్నట్లయితే చాలా విచిత్రంగా ఉంటుంది అనమాట. అంటే నా ఇంట్లోకి ఎవరు రావద్దు, నేను మాత్రం అందరి ఇంట్లోకి పోతా అని చెప్పేసి అన్నట్టుగా వ్యవహరిస్తుంది అనమాట చైనా. దీన్ని మనకు జేక్ సల్లివాన్ చాలా పటిష్టంగా చెప్పినమాట. అట్లాగే చూసుకున్నట్లయితే విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి యాంటోనీ బ్లింకన్ కూడా ఏం చెప్పినంటే కొంతమేర సల్లివాన్కి భిన్నవాదం చేసిన అనమాట. ఏ విధంగా అంటే భద్రతా అంశాలను మినహాయించినట్లయితే చైనా ఆరోగ్య రంగంలో చూసుకున్నట్లయితే, అలాగే మన
పర్యావరణ విషయాలలో చైనాతో ముందుంటే, అంటే చైనాతో కలిసి పనిచేస్తే చాలా మేరకు మంచి ప్రయోజనాలు ఉందని చెప్పి చాలాసార్లు చెప్పినాను అనమాట. అయితే దీన్ని బట్టి మనం అనుకోవచ్చు ఏ విధంగా అంటే కొంతమేర ఆయన చెప్పిన దాంట్లో నిజమే ఉంది. ఎట్లా భద్రతా అంశాలు మినహాయిస్తే తప్ప మిగతా విషయాల్లో చైనాతో మనం ముందుకెళ్తే కొంతమేర లాభం చేకూరే పని ఉందన్నమాట. అట్లాగే ఆయన ఏమన్నాడంటే దీంట్లో మనము కొంతమేర మనకు ఇండియాకి నెగిటివ్ ఏంటంటే ఈ డెమోక్రటిక్ పార్టీ ఏమైందంటే మన భారతదేశం తీసుకున్నటువంటి కొన్ని విధానాలకు వ్యతిరేకత తెలిపిందన్నమాట. ఉదాహరణకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి అయినప్పటికీ, అట్లాగే జమ్మూ కాశ్మీర్కి ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిని మనం తీసేసినప్పుడు కూడా ఇది నిరసన తెలిపిందనమాట. అటువంటి చర్యలు తీసుకోకూడదు, మీరు ఇది తీసుకున్నారని చెప్పేసి కొద్దిగా లొల్లులు కూడా చేసిందనమాట. కాబట్టి ఇది కూడా మనము భారత ప్రభుత్వానికి కొంతమేర నిరాశ కలిగించే అంశం కూడా అనుకోవచ్చు మనం. అయితే యాంటోనీ బ్లింకన్ కూడా ఏమన్నాడంటే ఎటువంటి సందర్భం అంటే ఒకవేళ ఇటువంటి మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు కంపల్సరీగా నేను నిర్భయంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడతా అని చెప్పేసి, అంటే ఈ అంశాల మేరకు చూసుకున్నట్లే మాట్లాడతా అని చెప్పినాను అనమాట. దీన్ని బట్టి కొంతమేర భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అయితే ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా అంటే మన కొంతమేర అమెరికా మన విదేశాంగ శాఖ మంత్రికి అయినటువంటి మంత్రి కొన్ని విషయాలు మనం చెప్పాలి. ఏ విధంగా అంటే అసలు మేము అటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల కారణం ఏందని చెప్పేసి అంటే మొదటగా వాళ్ళకి ఏమని చెప్పాలంటే అవగాహన కల్పించాలంటే చైనా అండ్ పాకిస్తాన్ రెండు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాలు చాలా మేరకు భారతదేశానికి ఇబ్బంది పెట్టే విధానాలే ఉన్నాయి. మా స్వయం ప్రతిపత్తిని కాజేసేటట్టు ఉన్నాయని చెప్పి మనం చెప్పాలి. ఏ విధంగా అంటే కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని మన పెంపొందించడానికి, అలాగే లదాఖ్లో చైనా ఆక్రమణ చూసుకుని మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని వాళ్ళకి తెలియాలన్నమాట. అట్లా తెలియడం వల్ల కొంతమేర మనకు వ్యతిరేకంగా ఇబ్బందులు రాకుండా, అలాగే యుఎన్ వంటి సభలలో మనకు కొంతమేర వాళ్ళ సపోర్ట్ మనకు ఉండేట్టుగా మనం చూసుకోవచ్చు అనమాట. అయితే ఈ నేపథ్యంలో మనకు ఇప్పుడు ఇండో అమెరికన్లుగా మన దాదాపు 20 మంది అక్కడ మనకు ఎన్నికలు అనమాట మనం రీసెంట్లీ మనం చూసుకుంటే. అయితే ఆ నేపథ్యంలో మన ఇక్కడ ఉన్నటువంటి మేధావి వర్గం అక్కడ ఇండో అమెరికన్లకు కొంతమేర చెప్పడం వల్ల వాళ్ళు అక్కడ ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా చెప్పగలుగుతారు అనమాట. కాబట్టి ఇప్పుడు మనకు ఉన్న 20 మంది ఇండో అమెరికన్లు మనకు కొంతమేర కొద్ది సపోర్ట్ ఇచ్చే అంశం అనమాట. కాబట్టి ప్రభుత్వాలు చాలా నిర్ణయాత్మకంగా, చాలా చాణక్యంగా నిర్ణయాలు తీసుకోవాలి, వ్యూహాత్మకంగా వ్యవహరించాలని చెప్పేసి మనకి ఎడిటోరియల్ చెప్తున్నాం. కాబట్టి ఈ ఎడిటోరియల్ మనము ఎగ్జామ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇంతే దీని గురించి మనం డిస్కస్ చేయగలిగితే. దీనికి క్వశ్చన్ ఎట్లా వస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే సమన్వయంతో లక్ష్య సాధన, హరిత ప్రపంచం దిశగా అడుగులు అని చెప్పేసి మనకు ఎడిటోరియల్ చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా మనకి ఎడిటోరియల్లో రైటర్ ఏం చెప్పిందంటే ప్రపంచమంతా పర్యావరణ స్పృహ పెరిగిపోతుంది వాళ్ళకి, దానివల్ల కొత్తగా ఉద్యోగాలు పెరగకుండా నెట్ జీరో స్థాయిని అందుకోవాలని చెప్పేసి ప్రపంచ దేశాలు ముందడుగు వేస్తున్నాయని చెప్పిండు. దీంట్లో భాగంగా చాలా దేశాలు 2030, 2050, 2060 నాటికి నెట్ జీరో స్థాయిని అందుకోవాలనుకుంటున్నాయి. ఉదాహరణ తీసుకున్నట్లయితే యూరోపియన్ యూనియన్ కావచ్చు, అట్లాగే జపాన్ కావచ్చు, సౌత్ కొరియా వంటి దేశాలు 2050 నాటికి మేము నెట్ జీరో స్థాయిని అందుకుంటాము అని చెప్పింది. దీనికి అనుగుణంగా యూరోపియన్ యూనియన్ కూడా హరిత బడ్జెట్ కింద కొంతమేర నిధులను ఆ దేశానికి కల్పించిందనమాట. దానివల్ల బ్రిటన్ కూడా కొంతమేర ఈ నిధులను ప్రకటించింది. అట్లా చూసినట్లయితే మన భారత్ కూడా 2022 నాటికి 175 గిగావాట్ల సామర్థ్యంతో, అలాగే 2030 నాటికి 450 గిగావాట్ల సామర్థ్యంతో పునరుత్పాదక ఇంధనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది. అట్లాగే 2015 నాటి ప్యారిస్ ఒప్పందంలో చురుకుగా పాల్గొనడంలో భారత్ చాలా ముందడుగు వేస్తుంది అనమాట. మనం చూసుకున్నట్లయితే మిగతా దేశాల కంటే భారత్ చాలా ముందడుగు వేసింది అనమాట ఇటువంటి విషయాలలో. అట్లాగే చైనా కూడా చూసుకున్నట్లయితే చైనా ఏం చెప్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ని 2030 నాటికి మేము కొంతమేర తగ్గిస్తాము, అలాగే 2060 నాటికి నెట్ జీరో స్థాయిని మేము అందుతాము అని చెప్పింది. అయితే ఈ నేపథ్యంలో మన దేశం కొన్ని చూసుకోవచ్చు అనమాట. మనం సంఖ్యాపరంగా చాలా వరకు అనుకుంటాం అనమాట, ఇంత చేస్తాం అంత చేస్తాం అనుకుంటాం. బట్ చేసే టైంలో మాత్రం చాలా రకమైనటువంటి మౌలిక సదుపాయాలలో కల్పనలో చాలా లోపాలు ఉండడం వల్ల మనం ఆ స్థాయిని అందుకోలేకపోతున్నాం. కాబట్టి భారత్ ఇటువంటి స్థాయిని అందుకోవాలంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇటువంటి స్థాయిని అందుకోగలుగుతాం మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా
ఇప్పుడు మన దేశంలో 1% ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వెహికల్స్ సంఖ్యని మనము 2030 నాటికి 30% తీసుకోవాలని చెప్పినాము. అంటే దాదాపు అసలు మామూలు విషయం కాదు. ఇప్పుడు ఉన్న 9 సంవత్సరాల్లో 30%, ఇప్పుడు మనం 1% వాడుతున్నాం. అటువంటిది ఇంక 29% తీసుకోవాలంటే ఇట్స్ అసలు సింపుల్ టాస్క్ కాదు అది. అటువంటి టాస్క్ మనం ఛేదించాలంటే కంపల్సరిగా ప్రభుత్వాలు అనేటివి పరిశ్రమలకు సబ్సిడీతో కూడినటువంటి ప్రోత్సాహాలు అందించాలి. అప్పుడే అటువంటి పరిశ్రమలు కొత్తగా ఇన్వెస్ట్ చేయగలుగుతాయి, ఎలక్ట్రానిక్ వెహికల్స్ని ఉత్పత్తి చేయగలుగుతాయి. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ వెహికల్స్ తయారు చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అనమాట. అంటే నార్మల్ వెహికల్స్ కంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ తయారు చేయడం చాలా కష్టంతో కూడుకున్నటువంటిది, అలాగే ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. ఇటువంటి వాటికి ప్రభుత్వాలు కంపల్సరీగా సహకారం అందిస్తేనే అవి ముందుండి ఉత్పత్తి చేయగలుగుతాయి అనమాట. ఉదాహరణకు ఎందుకు ఖర్చుతో కూడుకునేటువంటి దాంట్లో బ్యాటరీ, మనం ఎలక్ట్రానిక్ వెహికల్స్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే బ్యాటరీ అనమాట. ఆ బ్యాటరీ లిథియం అయాన్ వాడతాము. అయితే దాంతో వాడడం వల్ల చాలా వరకు బ్యాటరీ బ్యాకప్ చాలా వస్తుంది అనమాట. అయితే మిగతా వాటిని వాడితే అంతగా రాదన్నమాట. దానివల్ల ఈ లిథియం అయాన్కు చాలా డిమాండ్ అనమాట. కాబట్టి ప్రభుత్వాలు కూడా లిథియం అయాన్తోనే కాకుండా మిగతా వేరే విషయాలలో, అంటే మిగతా ఏ పదార్థాలు వాడితే బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది, అలాగే ఖర్చు తక్కువ అవుతుందో అది చూడడానికి ప్రభుత్వాలు సాంకేతికంగా ముందుకుండి అలాగే పరిశోధనలకి చాలా మేర డబ్బులు ఖర్చు పెట్టాలి. అప్పుడు కొంతమేర మనకు అనుకున్న తక్కువ ధరలో మనము ఎలక్ట్రానిక్ వెహికల్స్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది అనమాట. అట్లాగే ఒక వినియోగదారుడు నార్మల్గా ఒక బండి, సపోజ్ ఒక పల్సర్ బండి ఉండాలనుకున్నానుకో ₹1,00,000 పెట్టాలి. అదే ఒక ఎలక్ట్రానిక్ వెహికల్ ఉండాలనుకున్నానుకో అంతగా దానికి కూడా దాదాపు ₹1,00,000 అవుతుంది అనమాట. ఎందుకంటే మనం చెప్పుకున్నట్లయితే అంత బడ్జెట్తోనే అది తయారవుతుంది కాబట్టి మన దగ్గరికి వచ్చేసరికి ఆ ట్యాక్స్లు ఒకటి కలిపేసరికి దాని కూడా ఎక్కువ అవుతుంది అనమాట. కాబట్టి ప్రభుత్వము వాటిపైన ట్యాక్స్లు ఏమి వేయకుండా, అట్లాగే వినియోగదారుడు కూడా కొంతమేర సబ్సిడీతో అందించడం వల్ల చాలా వరకు ప్రతి ఒక్క వినియోగదారుడు దాన్ని వాడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు ఊరికి పెట్రోల్ ఎందుకు పోసుకుంటాము అంటే నార్మల్గా ఇది ఉండేది ఉంటే చాలా వరకు బెటర్. ఎట్లా ఛార్జ్ పెట్టుకుంటే అయిపోతుంది. అదే అక్కడ పోయి మనం పెట్రోల్ పోయాలి. అది అసలు ఈ మధ్యకాలంలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అన్నమాట. కాబట్టి ఇవి ముందు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, సంక్షోభం వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఎందుకు మన విదేశీ మారక ద్రవ్యాలని ఎందుకు వేరేటోళ్ళకి ఎందుకు ఇవ్వడం, మనమే ఇక్కడ సెల్ఫ్ సఫిషియెంట్గా మనము ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉత్పత్తి చేసుకున్నాం అనుకో, మనం అనుకున్నటువంటి పునరుత్పాదక ఇంధనం ఆల్రెడీ చేస్తున్నాము. దాంతోపాటుగా మనం ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాడడం వల్ల చాలా వరకు మన విదేశీ మారక నిల్వలు అనేవి మన దగ్గర ఉండిపోతాయి. కాబట్టి ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోవాలి. అట్లాగే మనం చాలా వరకు ప్యారిస్ ఒప్పందం తీసుకున్నాము. ఇప్పుడు 2022 నాటికి 2030 నాటికి మనం కొంతమేర గిగావాట్ల సామర్థ్యాన్ని సాధించాలని చెప్పేసి మనం అనుకున్నాం. అయితే ఈ నేపథ్యంలో మనము శిలజ ఇంధనాలపై ఆధారపడకుండా ఇటువంటి పునరుత్పాదక ఇంధన వనరులపై మనం ఆధారపడే విధంగా మనం చర్యలు తీసుకోవాలి అని మనం అనుకోవచ్చు అనమాట. ఈ నేపథ్యంలో కొన్ని కూడా ఎట్లా NTPC కూడా హైడ్రోజన్ పరిజ్ఞానంతో నడిచే పరికరాలను తయారు చేయాలని చెప్పేసి తను కూడా చెప్పింది. అట్లాగే ఇంకోటి చూసుకున్నట్టయితే కార్పొరేట్ కంపెనీస్ కూడా మేము కూడా నెట్ జీరో స్థాయికి వస్తామని చెప్పింది. ఉదాహరణ తీసుకున్నట్లయితే అదానీ అండ్ రిలయన్స్ జియో అండ్ తీసుకున్నట్లయితే టాటా కంపెనీలు కూడా మేము స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము నెట్ జీరో స్థాయికి తోడ్పాటును అందిస్తామని చెప్పేసి చెప్పడం ఒక మేర హర్షించదగ్గ విషయం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అట్లాగే మనం ఏంటంటే ఈ తటస్థ స్థితిని మనం ముందు చెప్పినట్టే తటస్థ స్థితిని సాధించాలంటే కంపల్సరీగా సాంకేతికంగా మనము ముందుండాలన్నమాట. అట్లా ఉన్నప్పుడు మాత్రమే మనం అన్నింటినీ సాధించగలుగుతాం. సాంకేతికంగా మనం వెనుకబడిపోయినాం అనుకో మనం ఎటువంటి ప్రగతిని సాధించలేము. అలాగే దీనికి ఈ సాంకేతికంగా మనము కొత్త ఇన్వెన్షన్ చేయాలి. ఆ ఇన్వెన్షన్కి ప్రభుత్వం కంపల్సరీ నిధులను సమకూర్చాలన్నమాట కొన్ని సంస్థలకు. అయితే ఈ నేపథ్యంలో మనం ఒకటి చూసుకోవచ్చు అనమాట. ఎలాన్ మస్క్ ఏం చెప్పిందంటే కర్బనాన్ని తొలగించడానికి ఒక ఇన్వెన్షన్ తయారు చేస్తాంటే కొత్త మెట్టును తయారు చేసినాక వాళ్ళకి $10 కోట్ల మేము ఇస్తామని చెప్పేసి ఎలాన్ మస్క్ ఒక ప్రకటన చేసినమాట. ఇది చాలా ఇది మనలాంటి దేశాలకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మనము అటువంటి ఒక కొత్త ఇన్వెన్షన్ తయారు చేసినాం అనుకో, అటువంటి $10 కోట్ల అంటే మామూలు విషయం కాదు. అది మనకు చాలా బాగుంటుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు దీనిలో ఎలాన్ మస్క్ ఏమని చెప్పిండో మనం. అట్లాగే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకేం చెప్పిందంటే భారత్కు తగినంత పునరుత్పాదక ఇంధన వనరులు ఉన్నాయి. దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లయితే 2050 నాటికి 6,000 టెరావాట్ అవర్ల శక్తి కార్బన్ రహితంగా ఉత్పత్తి చేయొచ్చని చెప్పేసి మనకు ఇంధన పంపిణీ సంఘం మనకు చెప్పిందన్నమాట. దీన్ని మనము ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని తన నిర్ణయాలను తీసుకోవే విధంగా ఈ బడ్జెట్లో కొంతమేర అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం అనుకోవచ్చు అన్నమాట. అయితే ఇది ఎడిటోరియల్ ఇది ఇంతే. కాబట్టి దీనికి క్వశ్చన్ ఎట్లుంటుందో మనం చూద్దాం.